నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇంజాపూర్ తొర్రూరు రోడ్డు వివాదంపై బొక్క గోపాల్ రెడ్డి పిట్ట సుదర్శన్ రెడ్డి కుటుంబం మధ్య పరస్పర దాడులు ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతారు సంగారెడ్డి జిల్లాలో సమయపాలన పాటించిన ప్రైవేటు పాఠశాలలు క్రికెట్ అభిమానులకు ఆర్టీసీ శుభవార్త ఆసక్తిగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ ప్రపంచంలో ఒకే ఒక్కడు షర్మిలకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు మమతా బెనర్జీ సంచలన ప్రకటన విండీస్తో టీ20 సిరీస్ కు ఆసీస్ జట్టు ప్రకటన ఎయిర్ ఇండియాకు ₹1 కోటి జరిమానా విధించిన డీజీసీఏ ఇంజాపూర్ తొర్రూరు రోడ్డు వివాదంపై బొక్క గోపాల్ రెడ్డి పిట్ట సుదర్శన్ రెడ్డి కుటుంబాల మధ్య పరస్పర దాడులు చేసుకున్నారు. పిట్ట సుదర్శన్ రెడ్డి పట్టాభూమి హద్దులు కడిలను విరక్కొట్టిన బొక్క గోపాల్ రెడ్డి, బొక్క కృష్ణారెడ్డి, పోతిరెడ్డి నరసింహారెడ్డి, బొక్క వెంకటరెడ్డిలు. ఈ ఘటనతో పిట్ట శ్రీనివాస్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోగా హాస్పిటల్కి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పిట్ట మహేందర్ రెడ్డి స్పందించారు. కొన్ని రోజులుగా బొక్క గోపాల్ రెడ్డి గుండాయిజం దౌర్జన్యం చేస్తూ కోర్టు ఆదేశాలు పాటించలేదన్నారు. బొక్క గోపాల్ రెడ్డి, బొక్క కృష్ణారెడ్డి, బొక్క నరసింహారెడ్డిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని పిట్ట మహేందర్ రెడ్డిగా తెలిపారు. తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉదయం బడివేళల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నాయి. విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో తల్లిదండ్రుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గత ప్రభుత్వం పాఠశాల సమయాల్లో మార్పులు చేసింది. ఇంతకు ముందు పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేవి. గ్రామాల నుండి దగ్గరలో ఉన్న పట్టణాల్లోని పాఠశాలలకు విద్యార్థులు ఉదయం 9 గంటలకు చేరుకోవాలంటే సంబంధించిన ప్రైవేటు స్కూల్ బస్సులు ఉదయం 7 గంటల వారి గ్రామాల్లోకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ లెక్కను చూస్తే విద్యార్థులు ఉదయం సాయంత్రం కలిపి రోజుకు దాదాపు 4 గంటల ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ విద్యాశాఖ ఉదయం బడివేళ్లలో మార్పులు చేసింది. ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:10 వరకు, ఉన్నత పాఠశాలలకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:45 వరకు నడపాలని గత ప్రభుత్వం నిర్ణయించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ సంగారెడ్డి జిల్లాలోని చాలా ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు ప్రారంభిస్తున్నాయి. కాగా ఇంత జరుగుతున్నా విద్యాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఈ నెల 25 నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో క్రికెట్ను చూసేందుకు భారీగా అభిమానులు రానుండటంతో అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ మ్యాచ్కు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా క్రికెట్ అభిమానులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్తను అందించింది. రేపటి నుంచి జరిగే ఈ మ్యాచ్ కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. మొత్తం హైదరాబాద్ మహానగరంలోని అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 60 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడుపుతుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమై తిరిగి స్టేడియం 7 గంటల వరకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరతాయి. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకొని మ్యాచ్ను వీక్షించాలని క్రికెట్ అభిమానులను టీఎస్ఆర్టీసీ కోరుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. యువ హీరోల్లో సుహాస్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులో గెలుస్తున్నాడు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో ప్రేక్షకులు అలరించిన సుహాస్ లేటెస్ట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీవాసు, వెంకటేష్ మహా నిర్మిస్తున్నారు. సినిమాను దుష్యంత్ కటికనేని డైరెక్టర్ చేశారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ మూవీలో శివానీ నాగరం హీరోయిన్ గా యాక్ట్ చేసింది. బుధవారం ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. బ్యాండ్ కొట్టే అబ్బాయి ప్రేమలో పడ్డాక అతడి జీవితం ఎలా ఉంది, అతడి అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఆమె కోసం ఈ హీరో ఏం చేశారన్నదే కథ. ప్రేమ, అవమానం, పగ, ప్రతీకారాల సమ్మేళనమే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అయితే ట్రైలర్ చివరిలో చితుముందు హీరో కూర్చుని ఏడుస్తున్నాడు. ఆ సమయంలో మన ప్రేమ నీ ప్రాణం మీదకు తేయకూడదు మళ్ళీ అని హీరోయిన్ చెప్పిన డైలాగ్ వేశారు. అంటే ఈ మూవీలో హీరోయిన్ చనిపోతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఏదైతేనేం ట్రైలర్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం అరుణాచలపురం సమీపంలో ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం వాజేడు పోలీసులు వాహన తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చిపోయే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని రాబట్టారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రయాణ భద్రతా అంశాలపై అవగాహన కలిగించారు. వాజేడు ఎస్ఐ వెంకటేశ్వర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సివిల్, సిఆర్పీఎఫ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నమస్తే, ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2023 ఏడాదికి గాను ఐసీసీ T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా సూర్యభాయ్ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సూర్య అందుకోవటం వరుసగా రెండోసారి కావడం విశేషం. తద్వారా T20 ఫార్మాట్ లో ఈ అవార్డును 2 సార్లు అందుకున్న ఏకైక క్రికెటర్ గా మిస్టర్ 360 నిలిచాడు. ఏపీలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలంటూ వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సెటారికల్ గా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిలకు గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి సవాల్ విసిరారు. ప్లేస్, డేట్, టైం మీరే చెప్పండి, వైసీపీ పాలనలో గురజాల రూపురేఖలు ఎలా మారాయో చూపిస్తానని ఛాలెంజ్ చేశారు. జగనన్న సైనికుడిగా పల్నాటి పౌరుషం ఉన్న కాస్ మహేష్ రెడ్డిగా షర్మిల సవాల్ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. గుంటూరులోనూ విజయవాడలోనూ కూర్చొని సవాలు విసరం కాదని గురజాలకు వస్తే గల్లీల అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని అన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పదంలో సాగుతుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని అన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతను స్వీకరించిన సమయంలో షర్మిల మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదని అన్నారు. అంతేకాదు జగన్ రెడ్డి అంటూ సంబోధించారు. ఇండియా కూటమిలో కొనసాగే విషయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం సంచలన ప్రకటన చేశారు. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతామని స్పష్టం చేశారు. బెంగాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల్లో టీఎంసీ పోటీ చేస్తుందని వివరించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పొత్తులపై ఇండియా కూటమి గురించి ఆలోచిస్తామని మమతా బెనర్జీ తెలిపారు. స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ జనవరి 24న ప్రకటించారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కు విశ్రాంతి కల్పించారు. కమిన్స్ గైర్హాజరీలో ఆసీస్ జట్టును మిచెల్ మార్ష్ ముందున నడిపించనున్నారు. ఈ సిరీస్ కు కమిన్స్ తో పాటు రెగ్యులర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్ కూడా దూరంగా ఉండనున్నారు. భారత్ విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భద్రతా ఉల్లంఘనకు పాల్పడినందుకు ఎయిర్ ఇండియాకు 1.10 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు బుధవారం విమానయాన సంస్థకు డీజీసీఏ నోటీసులు ఇచ్చింది. దూర ప్రాంతాలు, క్లిష్టమైన మార్గాల్లో ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతాపరమైన నిబంధనలు పాటించడం లేదంటూ సంస్థ ఉద్యోగి డీజీసీఏకి తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇంజాపూర్ తొర్రూరు రోడ్డు వివాదంపై బొక్క గోపాల్ రెడ్డి, పిట్ట సుదర్శన్ రెడ్డి కుటుంబం మధ్య పరస్పర దాడులు. ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతారు. సంగారెడ్డి జిల్లాలో సమయపాలన పాటించిన ప్రైవేటు పాఠశాలలు. క్రికెట్ అభిమానులకు ఆర్టీసీ శుభవార్త. ఆసక్తిగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ ట్రైలర్. జాతీయ రహదారిపై వాహన తనిఖీలు. చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ ప్రపంచంలో ఒకే ఒక్కడు. షర్మిలకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్. కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు, మమతా బెనర్జీ సంచలన ప్రకటన. విండీస్ తో టీ20 సిరీస్ కు ఆసీస్ జట్టు ప్రకటన. ఎయిర్ ఇండియాకు ₹1 కోటి జరిమానా విధించిన డీజీసీఏ. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.